తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైతే గడిచింది. ఈ నెల రోజులలో కూడా పేద ప్రజలకు సంబంధించిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పైగా ఇచ్చిన హామీలను మేము ఇవ్వలేదని చెప్పేదాకా వచ్చింది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. నిన్న చూస్తే సీతక్క మరి నోరు ఎందుకు జారిందో ఏమర్థం అయితే లేదు, కానీ ఒక బూత్ అయితే జారింది. అంటే చూడండి, మీరు అధికారం లేనప్పుడు ఎవరైనా ఒక ఉత్తముడిలాగా కనబడతారు, కానీ అధికార దర్పం రాగానే మాటలు ఎట్లుంటాయి అనేది, వాళ్ళ చేతులు ఎట్లుంటాయి అనేది ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తే అర్థమవుతుంది. మొన్నటికి మొన్న ఇదే మంత్రి పొన్నం ప్రభాకర్ బల్ల గుద్ది నాలుక మడత పెట్టి బెదిరించే ప్రయత్నం చేసిండు. ఇక నిన్న ఉండేది ఉండక సీతక్క అరే రకరకాలుగా మాట్లాడతారు. మీరు ఆకాశాన్ని అంటే హామీలు ఇచ్చిండ్రు, మరి అన్ని హామీలు ఇచ్చి కనీసం పిల్లితోక వెనుక ఉన్న ఎంటిక బొచ్చంత మందం మీరు చేయకపోతే, పనులు తిట్టకపోతుకుంటారా ప్రజలు? నిన్నేమంటుంది ఆ ఉత్సాహ ఆపుకోలేకపోతున్నా మీరు? ఇవి మీరు మంత్రిగా ఉండి మాట్లాడే మాటలు. కాబట్టి వీళ్ళ దుశ్చర్యలు, అదేవిధంగా వీళ్ళ దురుసుతనం, వీళ్ళ దురుసు మాటలు ఇట్లనే కొనసాగిస్తూ పోతే ప్రజలు మిమ్మల్ని ఏం క్షమించరు. ఉద్యమ నేతగా, రాష్ట్ర సాధకుడిగా ముందుండి కొట్టాడిన కేసీఆర్నే తీసుకపోయి ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. మీరు పెద్ద లెక్కేం కాదు. మీరు దాంట్లో ఈకమందం కాదు, ఇంకా తోకమందం కాదు. మీరు ఇప్పటికైనా మీ నోటికి బుద్ధి చెప్పుకోర్రి. ఇవ్వవలసినవి కొండంత హామీలు ఉన్నాయి, ఇంకా మీరు ఇవ్వవలసినవి. రైతు బంధు పడలే, పెన్షన్లు పడలే, గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలేసి చేతులు దులుపుకొని ఇదే మహాద్భుతం అన్నట్టు విర్రవీగిపోతే ఎవడు ఊకునేటోళ్ళు లేడు ఇక్కడ. మీరు గవర్నమెంట్ ఉద్యోగుల కోసమే కాదు కదా మీ సర్కార్ ఉన్నది. పేదల కోసం మీ సర్కార్ చేయవలసింది అన్ని వర్గాల కోసం పనిచేయాలి. ఖచ్చితంగా మీరు నోరు దగ్గర పెట్టుకోవాలి. మీ ప్రవర్తన కూడా అదుపులో ఉండాలి. ఏదో చిన్నపిల్లల ఆటలు అన్నట్టు, పరిష్కారాలు చేసినట్టు ఈ తీరుగా మీరు పోతే ఖచ్చితంగా మీరు బదనాం అవుతారు. 6 నెలల మీరు మీ పరువు తీసుకునే పని అవుతుంది. చక్కగా పని చేయర్రి. అసలే రేవంత్ రెడ్డి ఒక్కనాడు కూడా ప్రజల ముందు ఆయన ముఖం కనబడతలేదు. తెల్లారి లేట్టే ఉరుకుతాను ఢిల్లీకి, వాళ్ళను వీళ్ళను ప్రసన్నం చేసుకుంటాడు. ప్రజలను కథం గాలి గిడిచిపెట్టిండు. ఏననబోరి నాకేం సంబంధం, నేను ముఖ్యమంత్రిని అయినా ఈ సీటును కాపాడుకోవాలి ఇప్పుడు నేను అన్నట్టు చూస్తాడు. ఇక